హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ రోజు వీడియో ఏంటంటే thumbnail లో చూసారు కదండి, మీషో నుంచి కొన్ని బ్లౌజెస్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అన్నమాట ఎలా ఉన్నాయి చూద్దాం అనేసి రివ్యూ చేద్దామని. ఇంతవరకు మన ఛానల్లో బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ గురించి అయితే ఎప్పుడు చూపించలేదు కదా, సో అందుకని అవి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఒక 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి, ఎక్కువ తెప్పించలేదు. అంటే నేను జనరల్గా నార్మల్గానే రెడీమేడ్ బ్లౌజెస్ యూజ్ చేయను. సో మరి నేను యూజ్ చేయనప్పుడు మీకు ఎలా యూజ్ చేయమని చెప్తాను. అందుకే అసలు క్వాలిటీ బాగుంటుందా లేదా ముందు అసలు చూద్దాము, వర్త్ కాదా అనేది నాకు మంచిగా అనిపిస్తే మీకు కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా కొంచెం ఒక 3 తెప్పించాను అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్లో తెప్పించాను అనమాట. సో చూసేద్దాం 1 by 1. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్ లాంగ్ వీడియో షూట్ చేసేదానికి ముందుగా అనుకుంటాను ఈసారి అయినా ప్రైస్ అంతా ఒకసారి మళ్ళీ మీషోలోకి వెళ్ళి నా ప్రోడక్ట్స్లో చెక్ చేద్దాం అనేసి మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. సరే, ఎనీవేస్ ఎప్పటిలాగానే మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కింద మీకు పెట్టేస్తానండి. ఏ బ్లౌజ్కి ఎంత పడింది నాకు కాస్ట్ అనేది పెడతాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట, రెడీమేడ్ బ్లౌజ్లోనే. నేను ఎట్లా అంటే ఒకటేసారి హెవీగా ఉండేటివి కానీ వర్క్ ఎక్కువ ఉండేటివి అట్లా కాకుండా సింపుల్గా అసలు బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా ఉంటాయో చూద్దాం అన్నట్టుగా తెప్పించాను అనమాట. అంటే ఒక్కటి హెవీ వర్క్ అయితే ఒకటి ఉందండి, చూపిస్తాను మీకు. సో అదేంటంటే మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మీకు పిక్ కూడా యాడ్ చేసి పెడతాను ఇక్కడ. ఈ బ్లౌజ్ అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, మనకి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇది చూసారా, ఇది మనకి ఏంటంటే బ్లౌజ్ లానే కాకుండా లెహంగా మీదకి క్రాప్ టాప్ లా కానీ, క్రాప్ టాప్ అంటే ఈవెన్ దో ఎనీవేస్ ఓనీ కానీ చున్నీ కానీ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే షార్ట్ బ్లౌజ్ మరీ అంత లాంగ్ అయితే లేదు. సో ఇది మోడల్ అయితే ఇలా ఉందండి. సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ మనం వేసుకుంటే యాజ్ యూజువల్ మనకి నార్మల్ బ్లౌజ్ ఎలా వస్తుందో అలాగే ఉంది. సో ఇక దీని విషయానికి వస్తే, క్వాలిటీ విషయానికి వచ్చామంటే కనుక ఇది వచ్చేసి ఎట్లా అంటే బనేన్ క్లాత్ లా ఉందన్నమాట. నార్మల్ క్లాత్ ఉండి లైనింగ్ ఉండి అట్లా లేదు, చాలా తేలిగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా అంటే చాలా తేలిగ్గా ఉంది. ఇది బ్యాక్, ఇది మనకి ఎక్కడ ఓపెన్ లేదండి, ఎందుకంటే ఇది బాడీకి ఫిట్టింగ్. ఎందుకంటే చూపిస్తాను మీకు ఎందుకనేది. స్ట్రెచబుల్ ఇది బ్లౌజ్, చూస్తున్నారా? సో బనేన్ క్లాత్ అని చెప్పాను కదా, అందుకే అనమాట స్ట్రెచబుల్ ఇది. సో ఇది మనం వేసుకునేటప్పుడు కూడా ఇంకా జస్ట్ నార్మల్గా డ్రెస్సెస్ ఎట్లా అయితే వేసుకుంటామో అలా బాడీకి పట్టినట్టే ఉంటుంది. కరెక్ట్గా మన సైజు మనం కనుక ఇచ్చుకున్నట్టయితే కనుక చక్కగా పట్టినట్టే ఉంటుంది. ఇంకా ఈ స్ట్రెచబుల్ అన్నా కదా, ఈ క్లాత్ కూడా మెత్తగానే ఉంది. కాబట్టి ఒకవేళ మీ సైజ్ కంటే కొంచెం తక్కువ సైజ్ ఇచ్చినా పర్వాలేదు, మీ బాడీని బట్టి ఇది స్ట్రెచ్ అవుతుందండి ఖచ్చితంగా. ఇదిగోండి, చూస్తున్నారా? సో ఎక్కడ కూడా షేప్ ప్యాడ్స్ కానీ అట్లా ఏం లేదు. ఫ్రంట్ మాత్రం నార్మల్ ఇలాగా ప్రిన్స్ కట్ వచ్చింది, బట్ ఇక్కడ ప్యాడ్స్ లాంటివి ఏం లేవు. ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే, ఈ హ్యాండ్స్ క్లాత్ యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి ఆర్గాన్జా అనమాట. సో ఆర్గాన్జా క్లాత్ కాబట్టి ఇవి ఇలా నిలబడుతున్నాయి. దీనికి చివర్లో వచ్చేసి ఇలా జిగ్జాగ్ చేసేసి ఉంది. బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా, ఆర్ బెల్ స్లీవ్స్ అని కూడా అంటారు. సో ఇవి ఇలా 2 లేయర్స్ వచ్చాయి అనమాట. సో బ్లౌజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది లోపల మళ్ళీ మనకి ఇంకొక షార్ట్ స్లీవ్స్ కానీ అట్లా ఏమి లేవండి. సో ఇక్కడ వేసుకుంటే స్లీవ్లెస్ లా అన్నట్టే ఉంటుంది, ఎందుకంటే ఇవి బెల్ స్లీవ్స్ కాబట్టి, ఎందుకంటే ఇవి ఇలా నించుంటాయి. సో నేను జస్ట్ మామూలుగా ఇట్లా నా చేతికి వేసుకుని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట. సో లోపల నాకు వద్దు, ఐ మీన్ స్లీవ్స్ లేకుండా ఉన్నట్టు వద్దు అనుకుంటే కనుక మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇది నిజంగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఐ మీన్ చిన్న పిల్లలకి అంటే టీనేజ్ గర్ల్స్కి అయితే బాగుంటుంది, పర్ఫెక్ట్ అనమాట. చక్కగా బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ బనేన్ క్లాత్ లా ఉందండి, కాకపోతే క్లాత్ అయితే పలచగానే ఉంది. వన్స్ ఒకవేళ మీరు నేను వీడియోలో చూసి మళ్ళీ మీరు ఆర్డర్ చేసా కూడా క్లాత్ ఏంటి ఇలా ఉందో అనుకుంటారేమో, చెప్పినాక ముందే కొంచెం పలచగానే ఉంది. బట్ బనేన్ క్లాత్ చెప్పాను కదా, ఎక్కువ బాగా బండకేసి, ఐ మీన్ ఒకవేళ తీసుకున్న తర్వాత బండకేసి బాధేయడం లాంటివి చేస్తే మాత్రం మేబీ ఏమన్నా క్లాత్ డ్యామేజ్ అవ్వచ్చేమో, మరి నాకైతే అనిపిస్తుంది అట్లాగా. అండ్ లోపల కూడా ఖర్చులంటూ ఏమీ లేవండి, ఓన్లీ వాడు వేసిన జాయింట్ స్టిచ్ ఒక్కటే ఉందన్నమాట. సో ఒకవేళ మీది లూజ్ అయినా కానీ స్టిచెస్ మీరు వేసుకోవచ్చు. సో ఒక బ్లౌజ్ అయితే ఇదన్నమాట. నేనైతే పింక్ కలర్లో తీసుకున్నాను, ఇందులో మనకి బ్లూ అవైలబుల్ ఉంది, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను అన్నిటికీ సంబంధించిన లింక్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అలాగే పిన్డ్ కామెంట్స్లో కూడా పెడతానండి. కొంతమంది డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం పిన్డ్ కామెంట్స్ కూడా చేసి పెడతాను నేను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది ఇంకొక మోడల్, అంటే ఇది కొంచెం హెవీగానే ఉంటుందండి బ్లౌజ్. ఇదిగోండి, ఇలా ఉంటుంది. నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఇది కూడా సింగిల్ కలర్ అనుకుంటా అండి, గుర్తులేదు. నేను ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. మేబీ కలర్స్ అవైలబిలిటీ ఉంటే చూడొచ్చు, మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు వేరే కలర్ నచ్చితే కనుక. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే, ఇది క్లాత్ ఏంటంటే మనకి వెల్వెట్ అండి, మొక్కమల్ క్లాత్ అంటారు కదా, సో ఆ క్లాత్ వెల్వెట్ క్లాత్ మీద మొత్తం ప్యూర్ ఫుల్ జరీ వర్క్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ తోటి ఇలా ఉంటుంది అనమాట.
చూడడానికి చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్. ఏ ప్లెయిన్ శారీ కానీ, ఇంకా ప్లెయిన్ అనే కాదండి, వేరే ఏ శారీకైనా మంచిగా సెట్ అయిపోతుంది, అంత మంచిగా ఉంది. మనకి ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ అయితే ఉన్నదన్నమాట. సో పైన ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ మీద ఈ జరీ వర్క్ అయితే ఉందండి. బ్యాక్ వచ్చేసి ఇలాగా రౌండ్ నెక్ ఇచ్చేసి మనకి ఇక్కడ డోరీస్ కూడా ఇచ్చాడు, ఒకవేళ లూజ్గా ఉంటే టై చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ మనకి ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ప్రిన్సెస్ కట్ లాగా వచ్చాడు. అండ్ ప్యాడ్స్ ఉన్నాయి, ప్యాడ్స్ ఒకవేళ వద్దు అనుకుంటే మీరు తీపిచ్చేసుకోవచ్చు. అండ్ హుక్స్లో వచ్చేసి ఎలా అంటే మనకి తెలిసిందే కదా, రెడీమేడ్ బ్లౌజెస్కి హుక్స్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి తాళుపట్టి దగ్గర అయితే ఇలా ఉన్నాయి, ఇలాంటి మెటల్వి ఉన్నాయన్నమాట. అండ్ లోపల వాడు ఇచ్చిన లైనింగ్ వచ్చేసి ఏంటంటే పాలిస్టర్ అండి. నేను ఆల్రెడీ ఒకసారి చాలాసార్లు చెప్పాను, నాకు రెడీమేడ్ బ్లౌజెస్ కొంచెం అంతగా అనిపించినది ఎందుకు అంటే పాలిస్టర్ లైనింగ్ వల్ల. సో ఇక్కడైతే ఇది కాటన్ లైనింగ్ కానీ కాటన్ మిక్చర్ అయినా కూడా కాదు, ఇది ఫుల్ పాలిస్టర్ లైనింగ్ ఇచ్చాడు. ఇది వేసుకుని ఎండల్లో ఎక్కడికైనా మంచి మంచి ఫంక్షన్కి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను, మీరేదో నా వీడియోలు చూసి కొనుక్కోవాలి అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా చిరాగ్గానే ఉంటుంది పాలిస్టర్ లైనింగ్ ఎవరేసినా కానీ. సో అందుకే మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. పాలిస్టర్ ముందే చెప్తున్నా, పాలిస్టర్ లైనింగ్ అయితే ఉంది లోపల. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఇది ఎక్సెల్ సైజ్ ఇచ్చినా కానీ నా సైజ్ కంటే చాలా పెద్దగా ఉన్నాయి హ్యాండ్స్. సో మనం స్టిచెస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. లోపల వాడిచ్చిన స్టిచెస్ ఎట్లా అంటే ఓన్లీ ఒక్క స్టిచ్ అయితే వేసేసి ఇంకా ఓవర్లాక్ చేసేసి ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనకి బాడీకి తగ్గట్టుగా లూజ్ అయితే కనుక ఖచ్చితంగా స్టిచెస్ వేసుకోవాలన్నమాట. సో పాలిస్టర్ లైనింగ్ అన్నాను కదా, కాకపోతే మరీ అంతగా లేదు, కానీ మేబీ ఎండల్లో ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళామంటే మాత్రం అప్పుడు ఏమన్నా చిరాగ్గా అనిపించచ్చేమో తెలీదు. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి, మంచి వర్క్ బ్లౌజ్ లాగా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా శారీని ఎవరు చూడరు, బ్లౌజ్నే బాగా చూస్తారు, అంత బాగుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే పర్వాలేదు, బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి మెరూన్లో వెల్వెట్ క్లాత్ మీద మెరూన్ కలర్లో వెల్వెట్ కాబట్టి చాలా బాగుంది లుక్ అయితే. ఇందులో కూడా గ్రీన్ కూడా ఉన్నట్టుంది, నాకు ఐడియా లేదు, లింక్ ఇస్తాను కదా, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఏ శారీ మీద కన్నా సెట్ అయిపోయే బ్లాక్ కలర్లో తీసుకున్నానండి. ఇది కూడా చెప్పాను కదా, సింపుల్గా ఉండేలాగే కొంచెం క్రాప్ టాప్ లా కూడా లెహంగా మీద కూడా యూజ్ చేసుకునేలా తీసుకున్నాను. సో ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్లో ఏంటంటే ఫుల్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి బనేన్ క్లాత్ లాగా, బనేన్ క్లాత్ అంటే మనకి సాఫ్ట్ కాటన్లో ఒకటి ఉంటాయి, కొన్ని వచ్చేసి ఇలాంటి క్లాత్ అనమాట, కొంచెం కాటన్ మిక్స్ లాగా ఉందన్నమాట. ఇలా ఉంది, ఇది పట్టుకుంటేనే కానీ తెలుస్తుందండి, మీకు వీడియోలో చూపిస్తే అర్థం కాకపోవచ్చు కానీ. సో స్ట్రెచబుల్ ఇది కూడా బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ మనకి ఇలాగా వస్తుంది కదా, ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా మన బాడీకి తగ్గట్టుగా చక్కగా సెట్ అయిపోతుందండి, ఎందుకంటే చెప్పాను కదా స్ట్రెచబుల్ ఇది బ్లౌజ్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా స్టోన్, చిన్న స్టోన్ వర్క్ అంటించి ఉన్నదన్నమాట, ఇలాగా 2 లీవ్స్ లాగా. అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఇటువైపు రైట్ సైడ్న ఇలా వర్క్ లాగా ఉందన్నమాట. ఇది కూడా స్టోన్స్ అండి, చాలా సింపుల్గా ఉంది, క్లాసీగా ఉంది, అట్ ద సేమ్ టైం క్లాసీగా కూడా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఇది కూడా అంతేనండి, ఓపెన్స్ ఏం లేదు, జస్ట్ మనం ఇది బనీన్ క్లాత్ టైపు చక్కగా స్ట్రెచబుల్ అన్నా కదా, మన బాడీకి తగ్గట్టు సెట్ అయిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం సైజెస్ చూసి తీసుకోవాలి, మరీ చిన్న సైజ్ తీసుకుని పెద్ద ఎక్సెల్ సైజుకి సెట్ అవ్వమంటే బ్లౌజ్ చిరిగిపోతుంది. సో అసలు చూపిస్తాను మీకు, హ్యాండ్స్ ఫేస్ చూపిస్తాను. ఇదిగోండి, చూసారా నా హ్యాండ్ నా సైజ్కి చక్కగా సెట్ అయిపోయింది. ఇది స్ట్రెచబుల్ అని చెప్పాను కదా, బాగుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన పూర్తి లింక్స్, అన్నిటికి సంబంధించిన లింక్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో, అలాగే పిన్నెడ్ కామెంట్స్ అంటే మళ్ళీ ఏంటని అడగద్దు, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఫస్ట్ కామెంట్ లింక్స్ పిన్ చేసి పెడతాను. సో అక్కడికి వెళ్ళి ఒకసారి లింక్స్ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు, ఓకేనా. సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రతి వీడియోలోనూ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానండి, ఏంటంటే మీకు ఇలాగే మీషో నుంచి కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ ఆర్ ఎనీ క్లోతింగ్ ఐటమ్ ఆర్ మెటీరియల్ కానీ దాన్ని రివ్యూ కావాలి, క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా, జెన్యూన్ రివ్యూ కావాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ప్రోడక్ట్ రివ్యూ అయితే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను, ఓకేనా. అండ్ ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది బ్లౌజెస్ కలెక్షన్ అనేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.